హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఇప్పుడు మనము ఈ వీడియోలో శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్ళిన టైం వచ్చేసి బ్రహ్మోత్సవాల టైంకి అయితే వెళ్ళాను. సో నేను అరౌండ్ 8 PM అయితే ఇక్కడికి రీచ్ అయ్యాను హైదరాబాద్ నుంచి. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు మనం ఓన్ వెహికల్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనము ఒకవేళ బస్సులో వస్తే మనకి ఇక్కడ ఆటో సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. వీలైతే మనకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ మరియు యాదగిరిగుట్ట నుంచి 20 కిలోమీటర్స్, భువనగిరి నుంచి మనకు జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా వీలైతే అలంకరణ లైటింగ్స్ తోనైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ప్రతి విగ్రహం యొక్క లైటింగ్స్ తోనైతే చాలా బ్యూటిఫుల్ నైట్ వ్యూ అయితే చాలా సూపర్ ఉంది. సో ఇది మనకు మెయిన్ హైవే నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే ఇప్పుడు ఇక్కడ నైట్ వ్యూ అయితే చూడండి. సో ఇక్కడ మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బైక్ బైక్ వచ్చేసి వీళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్కి వచ్చేసి మనకు సేమ్ ప్రైస్. సో ఇక్కడ సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటుంది. సో ఈ అబ్బాయి మనకు బైక్ పార్కింగ్ ప్లస్ కార్ పార్కింగ్ ఇక్కడ టికెట్ కలెక్ట్ చేస్తారు. సో ఎంట్రీ అవ్వగానే మనకు బ్రహ్మరథం దేవుణ్ణి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చూడండి. మనకు ఏ విధంగా ఉందనేది వీళ్ళు టెంపుల్ లోపల అయితే మనకు ప్రొజెక్టర్లు అయితే చూపించడం జరుగుతుంది. సో నేనైతే ఆ ప్రొజెక్టర్ లో ఈ వీడియో షూట్ చేశాను మీకోసం, చూడండి. సో మనము మొత్తం టెంపుల్ వ్యూ చూసినాక ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్. శ్రీ స్వామివారి పాదాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో పాదాల పక్కన రెండు మనకు గజ స్తంభాలు కూడా ఉంటాయి. సో మొత్తం వచ్చేసి మనకు 108 స్టెప్స్ అయితే ఉంటాయి. కానీ మనము ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే నాకు ఎంత మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అంటే, తిరుపతిలో ఏ విధంగా అయితే మనకు ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం తొందరగా ఎక్కేయచ్చు. అసలు మనం స్టెప్స్ ఎక్కుతున్నట్టు మనకు అనిపించదు. సో ఈ స్టెప్స్ పక్కన మనకు ప్రతి దేవుని యొక్క విగ్రహాలు అయితే చాలా వైట్ కలర్ మార్బుల్స్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం గోపురాల్లో అయితే ప్రతి విగ్రహాలు చాలా బాగుంటుంది. రాముడు, కృష్ణుడు, భీముడు అన్ని విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. మీరైతే వ్యూస్ చూడండి. సో మనం మొత్తం 108 స్టెప్స్ ఎక్కినాక మనకు మొదటిగా ఇక్కడ వాటర్ ఫాల్, సో వాటర్ ఫౌంటైన్ తోనైతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రీ. సో ఇక్కడ మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయి. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని. టెంపుల్ వ్యూ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మొత్తం లైటింగ్స్ తోనైతే చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి మనకు కళ్యాణ కట్టు. సో ఇక్కడ మనకు ఒకటేసారి 1200 మెంబర్స్ కూర్చొని ఇక్కడ మనకు స్వామివారి దర్శనం అయితే ఇక్కడ చూడొచ్చని అంటారు. సో ఈ కట్ట కిందనే మనకు అన్న ప్రసాదం అయితే ఉంటుంది. సో ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది. సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వ్యూ నుంచి అయితే మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందనేది. సో ఇప్పుడు మనము టెంపుల్ టైమింగ్స్ తెలుసుకుందాం. సో టెంపుల్ మార్నింగ్ 5 AM నుంచి 12:30 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. తర్వాత 12:30 నుంచి 1:30 వరకు అయితే మనకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 1:30 నుంచి 6:30 వరకు అయితే మనకు ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. 6:30 నుంచి 9 వరకు అయితే మనకు టెంపుల్స్ లైటింగ్ తోనైతే చాలా అద్భుతం. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. సో ఈ టెంపుల్ మనకు March 6, 2024 లో అయితే ఇక్కడ మనకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. శ్రీ రామాన్యాచార్యులు స్వామివారు అయితే ఇక్కడ మనకు ఈ టెంపుల్ ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనము పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య మరియు కాకతీయుల డైనస్టీ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అయితే మనం ఈ టెంపుల్ లా క్లియర్ గా చూడొచ్చు. ప్రతిదీ టెంపుల్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా సూపర్ ఉంది. సో మనం బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళినాం కాబట్టి ఇక్కడ ప్రతి గోపురం దగ్గర అయినా ప్రతి
వాల్ దగ్గరైనా, కాంపౌండ్ వాల్ దగ్గరైనా మనకి ఎంత బాగుందంటే అసలు లైటింగ్ తోని చాలా సూపర్ ఉంది. సో ఈ టెంపుల్లో అయితే మనకు హనుమాన్ విగ్రహం 12 ఫీట్స్ తోనే హైట్ తోనైతే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఇండియాలో ఇది చాలా బిగ్గెస్ట్ వన్. మనకు వరల్డ్ లో అయితే ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేయడం నేనైతే ఇక్కడ చూడలే. చాలా బాగుంది. సో మీరైతే ఇప్పుడు ఇక్కడ వ్యూ చూడండి. ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే మనకు గంట అయితే ఉంటుంది. సో ఆ గంట ఒక్కసారి మనం టచ్ చేస్తే 2 మినిట్ వరకు అయితే మనకు ఆ సౌండ్ ఉంటుంది. సో క్రౌడ్ వల్ల నేను మీకు అది చూపించలేకపోవడం జరుగుతుంది. సో మీరైతే ఇప్పుడు ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే లైటింగ్ తోని చాలా సూపర్ ఉంది. సో ఈ హనుమాన్ మండపం వచ్చేసి మనకు 120 ఫీట్లు అయితే ఉంటుంది. సో ఈ మండపం చాలా బాగుంది. 40 ఫీట్లో అయితే మనకు స్టాచ్యూ హనుమాన్ కూడా చాలా బాగుంటుంది. సో మనం తిరుమలలో ఏ విధంగా అయితే మనకు బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుందో ఈ టెంపుల్లో కూడా చాలా అద్భుతంగా, నాకైతే చాలా సూపర్ అనిపించింది. సో మీరైతే ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క బ్రహ్మోత్సవాలు అయితే మీరైతే ఇప్పుడు చూడండి, ఎంత బాగుందంటే అసలు లైటింగ్ తోని చాలా సూపర్ గా అరేంజ్ చేయడం జరిగింది. बालाजी भी आई नहीं करे।
సో ఈ టెంపుల్ లో మనకు వీకెండ్ అయితే చాలా రష్ ఉంటుంది. సో బ్రహ్మోత్సవాల టైంలో అయితే చాలా రష్ ఉండే. సో ఇక్కడ మనకు స్పెషల్ టికెట్స్ కూడా ఉన్నాయి. 50 రూపీస్, 100 రూపీస్ అయితే ఉంటుంది. సో 200 కూడా ఉంటుంది. మనకు 200 టికెట్స్ లో వీలైతే స్వామివారి విగ్రహం ఫోటో కూడా ఇస్తారు. సో ఈ టెంపుల్ లో అయితే మనకు తిరుమలలో ఏ విధంగా అయితే ప్రతి పూజ చేస్తారో దేవునికి, ఇక్కడ కూడా అదే విధంగా ప్రతి పూజ కూడా ఇక్కడ స్వామివారికి అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫౌంటైన్ లో స్వామివారు అయితే ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా ఉన్నారు. సో ఇక్కడ మనకు ఈ టెంపుల్ పక్కనే శ్రీ జలనారాయణ స్వామి టెంపుల్ అంటే సమ్మినిధి అయితే చాలా బాగుంటుంది. ఎంత అంటే మనకు మొత్తం ఈ వాటర్ ఫౌంటైన్ మధ్యలో స్వామివారు ఉండడం వల్ల ఎంత అద్భుతంగా ఉంటుందంటే 4 సైడ్ మొత్తం గోపురాలు ఉంటాయి. సో ఇది మనకు వరల్డ్ లో ఈ విధంగా ఇది సెకండ్ అంట. సో వరల్డ్ లో చాలా బాగుంది. మీరైతే ఇక్కడ వ్యూ చూడండి. స్వామివారు మనకు ఆకాశం పైకి చూస్తున్నట్టు వాటర్ లో ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. మీరైతే ఇప్పుడు ఈ వ్యూ చూడండి. ఈ టెంపుల్ ని వ్యాపారవేత్త అయిన మానేపతి రామారావు అనే వారైతే ఈ టెంపుల్ ని నిర్మించడం ఆ, జరిగింది. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ లో అయితే మనకు ఆ అలిపై మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి వారు, గరుడ మరియు హనుమాన్ స్టాచ్యూస్, గణపతి స్టాచ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ టెంపుల్ లో వీకెండ్ లో అయితే చాలా రష్ ఉంటుంది. సో మనకు దర్శనం చేసుకోవడానికి అయితే మనకు మినిమం 1 అవర్ అయితే టైం పడుతుంది. సో బ్రహ్మోత్సవాల టైంలో అయితే చాలా అద్భుతంగా అసలు ప్రతిదీ ఎంత ఎంత అద్భుతంగా అరేంజ్ చేశారంటే లైటింగ్స్ అని చాలా బాగుంది. ఈ టెంపుల్‌లో మొబైల్స్ అయితే మనకు అలౌ ఉండదు గాబట్టి, సో టెంపుల్స్ పక్కనే మనకు మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. సో ఆ కౌంటర్స్ దగ్గర మనము మొబైల్ డిపాజిట్ చేసినాక ఇది మెయిన్ గోపురం. సో ఈ గోపురం నుంచి మనమైతే లోపల ఎళ్ళొచ్చు. సో మనం లోపల మొబైల్స్ అలౌ లేవు కాబట్టి నేనైతే మనకు మొత్తం బయట వ్యూస్ అయితే అంతా కవర్ చేశాను. మనం ఈ గోపురం నుంచి లోపలిగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో మనకు 1 అవర్ అయితే టైం పడుతుంది క్రౌడ్‌లో. చూడండి శ్రీ బ్రహ్మోత్సవాల్లో ఎంత క్రౌడ్ ఉందంటే అంతట క్రౌడ్ ఉండే. నాకైతే 1 అవర్ టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. సో ఈ వ్యూ వచ్చేసి మనము హైవే డిస్టెన్స్ నుంచి షూట్ చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మొత్తం స్వర్ణగిరి అంటే మొత్తం బంగారం లాగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా అనిపించింది నాకైతే. సో మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మన ఛానల్లో టూర్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి.